ఓకే. మనం ఈరోజు 4 చాప్టర్ చదువుతున్నాం మనం. చదువుకున్నాము. సో, కురుపురంలో వీళ్ళ యాత్ర గురించి అంటే ఇక్కడ ముగ్గురు కలిసి ధ్యానం చేశారు. ముగ్గురు ఎవరు? ఈ పళనిస్వామి దగ్గర ఆయన మళ్ళీ పునర్జీవితం చేసిన మాధవ శర్మను, మన శంకర్ భట్టు అండ్ పళనిస్వామి ముగ్గురు కలిపి ధ్యానం చేద్దామని అనుకున్నారు కదా! సో, ధ్యానం ఇక్కడ అంటే గురువు ఆజ్ఞ ఉంది. ఇప్పుడు మనం ధ్యానం చేయాలి అని అన్నారు. సో, గురువు ఆజ్ఞ అంటే ఇప్పుడు మన శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ ఉంది కాబట్టి మనం ధ్యానం చేద్దాం ఇక్కడ అనుకున్నారు. ధ్యానం అనంగానే ఏంటంటే ఇక్కడ మనం అంతర్గత లోపాలకి ప్రవేశించటం అని. అంటే అంతర్గత అంటే ఎక్కడికో మళ్ళీ భూమి లోపల లేవు. మన లోపల ఉన్న అంతర్గత లోకాలకి అంటే ఇన్నర్ జర్నీ చేయటం అనమాట. బయట కాదు, లోపలికి వెళ్దామని చెప్తున్నారు ఇక్కడ. సూక్ష్మ శరీరంతో మనం వేరే వెళ్తున్నామంటే సూక్ష్మ శరీరంతో అంటే మనలో ఉన్న హాస్టల్ బాడీ తోటి మనం చైతన్యం అనేది మనలో ఉన్న చైతన్యం పరిమితులు దాటింది. ఈ బాడీ పరిమితిని దాటి ఓ బాడీతో పాటు కాకుండా బాడీతో కూడా దాటి వెళ్ళొచ్చు ధ్యానంలో అని చెప్పడం అనమాట. సో బేసిక్ గా చెప్పాల్సింది మనసు మనం శాంతంగా ఆ గురువు కృపతో ఉన్నప్పుడు ఈ సాధకుడు ఈ స్థలము ఈ కాలము అనేది కాకుండా ఎక్కడికైనా వెళ్తాడు అనేది. ఎక్కడికైనా వెళ్ళి పరిమితులు అధిగమించి చూస్తాడు అని చెప్పేసి యాక్చువల్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం కాలము స్థలము అన్నిటికంటే కూడా ధ్యానానికి అనుభవం వచ్చేది ఏంటంటే మన మనస్సుని కరెక్ట్ గా మన మనసుని ఊరిని అటు ఇటు పోనీయకుండా చేయడం అనమాట. ధ్యానం ద్వారా మనసుని బంధించడము, మనసుని అదుపులోకి తీసుకోవటము. ఎట్లా అవుతుంది ఒకసారి చేస్తున్నప్పుడు అంతా కూడా చేయటము. 10 గడియల కాలం వాళ్ళు అసలు టైం చూసుకోకుండా చూసుకున్నారు. ధ్యానం నిలిచిపోయిందంటే అక్కడ ధ్యానంలో టైం తెలియదు అని. సో కాలాన్ని అధిగమించడం కాదు, అక్కడ మన మనస్సుని అధిగమిస్తాము. మనసులో ఉన్న బయట ఉండే ఆలోచనలు అన్నీ కాకుండా దాన్ని అధిగమించి బయటకు వెళ్తామని. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరికీ కూడా ఒకటేసారి 10 గడియల తర్వాత అందరికీ ఒకటేసారి చైతన్యం రావడం. ఎందుకంటే అది ఇట్ షోస్ ఆ 3 మనసులు అక్కడ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వెళ్ళామో అందరికీ ఒకటేసారి ప్రకృతి అస్తు అవటం అంటే ఒకటేసారి బాహ్య ప్రపంచంలోకి ముగ్గురు బయటకు వస్తారు అక్కడ. ఆయన వచ్చిన తర్వాత ఆయన శివశర్మ కథ చెప్తారు. ఈ శివశర్మ కథలో ఏంటంటే అక్కడ ఆయన ఇలా అవుతుంది కదా నన్ను తప్పించమంటే ఆయన ఏమంటారు అక్కడ శ్రీపాదుడు దానిలో ఉన్నప్పుడు నేను ఏమి తప్పించలేదు. దత్తాత్రేయుడు అక్కడ నేనేమి తప్పించలేదు. కర్మ అనేది తప్పించలేదు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం చేసిన ప్రతిసారి మనకు చెప్తే కర్మ నియమం అనేది మనం తప్పించలేము. ఏ కోరికలు ఉన్నా ఏం చేసినా మనం మంచి కోరిక కోరొచ్చు, కానీ మనం కర్మ ఫలితాలు మాత్రం మనం అనుభవించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్ ఎవర్ మనం ఏది ఇస్తున్నామో అది మనం తీసుకుని మనం అనుభవించక తప్పదు, అది మంచి అయినా చెడైనా. దేవుడు కూడా ఈ కర్మ నియమాన్ని అయితే మార్చలేడు. కాకపోతే ఆయన ఒక మార్గం చూపించగలుగుతాడు. అట్లా కాదు, ఇట్లా చేయి, ఇలా చేస్తే కొంచెం తగ్గుతుంది అని చెప్పి ఒక మార్గాన్ని చూపించగలుగుతాడు. కానీ కర్మ మాత్రం కర్మని అర్థం చేసుకోవాలి కంప్లీట్ గా. అంటే మాత్రం ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానంతో అంటే ఇప్పుడు ఏదైనా మనకు వచ్చినప్పుడు అనవసరంగా వాళ్ళు నన్ను అన్నారు అనుకోకుండా ఓకే ఇది నా కర్మలో ఫలితమే అని మనం ఆలోచించుకుని మనం దాన్ని వదిలేసుకుని మనం ముందుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి అన్నమాట. భక్తి నువ్వు ఎంత భక్తి మార్గంలో ఉన్నా కర్మ అయితే తొలగించుకోలేవు. ఓకే, కర్మని తొలగించుకోవాలంటే మాత్రం జ్ఞానమే ఉండాలి. అందుకే గురువు సహాయం అవసరం అని చెప్తా ఉంటారు మనకి ఇక్కడ. ఆ తర్వాత అక్కడ ఒక స్థాయి చెప్పారు కదా, ఒక తాబేలు ఎలా ఉంటుందో అలా చేస్తారు అన్నది. ఇది కూడా తాబేలు, పిల్లి, కోతి, చేప అనేది మనకి ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ఒక భక్తి స్థాయిలో సూచిస్తూ ఉంటుంది అనమాట. తాబేలు న్యాయం ఎప్పుడు ఏంటంటే దూరం నుంచే కాపాడు. దూరం నుంచి తాబేలు తన కంటి చూపుతో కాపాడుతూ ఉంటుంది చూసారా, అట్లా మనకు దూరం నుంచే మనని గురువు కాపాడుతూ ఉంటారు అని అంటారు కదా, అది తాబేలు న్యాయం. ఓకే, పిల్లి న్యాయం ఏంటంటే దేవుడు భక్తుని తీసుకెళ్తాడు. అంటే నేను తీసుకెళ్ళి అవి చూపించడాలు అవన్నీ చేయడాలు అని ఆయన తీసుకుని వెళ్తాడు అనమాట. అది పిల్లి న్యాయం. పిల్లి ఎలా నోట్లో పట్టు ఖర్చుకుని తీసుకెళ్తుంది కదా, అది. ఇక కోతి న్యాయం ఏంటంటే భక్తుడు మనమే ప్రయత్నం చేయాలి, అది పోతా ఉంటది. మనం మనసుని మనం కోతితో చేయొచ్చు. ఆ కోతి ఎడబడితే అటు వెళ్తా ఉంటది. ఆ కోతిని తీసుకుని వచ్చి మనం ఒక దగ్గర పెట్టి సాధన చేయాలి. ఇది మనం ఇప్పుడు చేస్తున్నది. భక్తుడు ఆ ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఇక చివరికి అంత చేసేసిన చేప న్యాయం ఏంటంటే సంపూర్ణ సమర్పణ అంటే కంప్లీట్ సరెండర్ అయిపోవటం అనమాట, స్వేచ్ఛతో అనుసరణ. అప్పుడు మనం ఇంకా
అప్పుడు మనం ఇలా ఏం చెప్పారు శ్రీపాదుడు, బాబా ఏం చెప్పారు అనుకోము. ఆయన చెప్పారు మనకు తెలుసు, మనం ఆ దారిలో వెళ్ళిపోతాం. అంటే సైలెంట్ గా వెళ్ళిపోతా ఉంటాం అనమాట, అనుకరించుకుంటా. అది చేపన్యాయం. అది మనకి సంపూర్ణమైన శరణాగతి వచ్చినప్పుడు మనం చేసేది చేపన్యాయం. అవి మనకి ఇక్కడ భక్తి స్థాయిల గురించి, అంటే భక్తి అనేది స్థిరంగా ఓ చోటే ఉండదు. అది మనం చేస్తున్న కొద్ది పరిణామం చెంది చివరికి సహజంగా అనుకరణకి, గురువు అనుకరణకి వెళ్ళిపోతాం అనమాట చివరికి. అది చెప్తున్నారు ఇక్కడ. ఇక దుఃఖం అనేది ఇప్పుడు మనకి ఆ అంబికకి దుఃఖం వస్తుంది కదా, తన కుమారుడు ఎట్లా అయిపోతాడు అని చెప్పేసి దుఃఖం వచ్చింది అని అంటే కనుక, బాగా కష్టం వచ్చింది అంటే చూడండి, మనం దేవుడికి దగ్గర అవడానికో లేకపోతే దేవుడికి ఇన్ సెన్స్ ఆ పరమాత్మకి దగ్గర అవడానికి మనకు ఒక అవకాశం కింద తీసుకోవాలి. బాధ ఎప్పుడు శాపం కాదు, ఒక దివ్య కృపకి, అంటే ఒక మంచి గాడ్లీ బ్లెస్సింగ్ కి, ఆ డివైన్ దీనికి మనకి అర్హత, అక్కడికి వెళ్ళడానికి ఒక అనుభవానికి ఒక అర్హత అని చెప్పేసి అనుకోవాలి. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటాడు ఇక్కడ వాళ్ళ అబ్బాయి అంబిక కూడా అనుకుంటుంది కదా. అది అజ్ఞానం. దాన్ని సూచించేది ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానం సూచిస్తుంది. గురువు కనిపిస్తాడు. గురువు కనిపించడం అంటే అక్కడ జ్ఞానం కనిపిస్తుంది. జీవితంలో చాలా చాలా కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే మనకి దైవ కృప, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేసేస్తే మనకి అసలు దేవుడు కనిపించడు ఫస్ట్. సో మనకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడే దేవుడు గురువు అనుకుంటా ఉంటాం కూడా, అప్పుడే మనకి దైవ కృప, అదే దేవుడు అనుగ్రహం ఎలా ఉంటది అనేది మనకి అప్పుడే అర్థమవుతుంది అనమాట. సో శ్రీపాదుడు ఏం చెప్తాడు అక్కడ, నాకు నీలాంటి కుమారుడు కావాలి అని అంటే నాలాంటి అదే దత్తాదేవుని అడిగితే నీకు అప్పుడేమంటాడు, నేనే కుమారుడుగా జన్మిస్తాను నీకు, నాలాంటి కాదు, నేనే కుమారుడుగా జన్మిస్తాను అంటాడు. ఎందుకు అది అయ్యింది అన్నది చెప్తారు కదా ముందు ముందు జన్మలో. కోరుకోమంటాడు, నీకు అల్పుడైన జ్ఞాని కావాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఉండే కొడుకు కావాలంటే, వీళ్ళు లాంగ్ టర్మ్ ఉండే కొడుకు కావాలని కోరుకుంటారు. కోరుకున్నందుకు అతను పుట్టాడు కానీ అతనికి ఏమీ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు రియలైజ్ అవుతారు అనమాట. రియలైజ్ అయ్యి అలా కాదు, నాకు బాగుండాలని అప్పుడు ఈ గురువుని మళ్ళీ ప్రార్థిస్తే, సరే నీకు నెక్స్ట్ జన్మలో పుడతారు, కానీ నువ్వు ఇప్పుడు జన్మత్యాగం చేయాల్సి వస్తుంటే, ఆయన నేను ఎలాగో ముసలాడిని అయిపోయాను, నేను జన్మత్యాగం చేస్తానంటే ఆయన త్యాగం చేస్తానన్న తర్వాత అతన్ని మంచి పండితుడిగా చేసి అంబకి కొడుకుని, అంబకేమో నెక్స్ట్ జన్మలో నేనే పుడతాను నీ కొడుకుగా అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఎవెన్చువల్లీ వాళ్ళు చనిపోతారు. తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడే అంబికకి కుమారుడుగా పుడతాడు నెక్స్ట్ జన్మలో. అదే శ్రీపాద శ్రీ వల్లభ అవతారం. అదే సుమిత్ర సుమతి, ఆ అంబనే సుమతి అవతారం కింద తీసుకుంటది అనమాట. అప్పుడు ఇప్పుడు నాతో సమానమైన వాడు లేడు, ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ కి ఈక్వల్ ఏం లేదు. ఎందుకంటే కాన్షియస్నెస్ అంటేనే మొత్తం కదా, అది పరమాత్మ తత్వం. అందుకని ఆ కాన్షియస్ నేనే ఆత్మ సాక్షాత్కారం, అలాగే నేనే పుడతాను అంటాడు. సత్యంగా అంటే నిజంగా ఉన్నది ఏంటి అక్కడ, నిజంగా ఉన్నది అది కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది ఈ భక్తునికి, బికాస్ నువ్వు కాన్షియస్నెస్ నేను కాన్షియస్నెస్ కదా అక్కడ. నిజమైన భక్తి ఏం చేస్తుందంటే ఈ గురువు శిష్యుడు అని కాకుండా ఈ శిష్యుడిని కూడా దేవుడి కింద మార్చేసి దేన్ని చంపుతుంది అక్కడ, చంపాలి అంటారు కదా, ఏని చంపాలి అక్కడ గురువు దగ్గర, అహంకారాన్ని చంపాలి. ఆ అహంకారం, నేను అనే అహంకారం చంపేస్తే అప్పుడు నువ్వు అదే ప్యూర్ అవుతావు అని చెప్తారనమాట ఇక్కడ. ధ్యానం అనేది అంటే ఫస్ట్ లో మనకి ధ్యానం తర్వాత ఏమొస్తే అవగాహన వస్తుంది. ఏం అవగాహన, మనం అనుభవించేది అంతా మన కర్మ ఫలితమే అని అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనం కంప్లీట్ గా భక్తిలోకి వెళ్ళిపోయి శరణాగతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ దైవత్వం మనకి అనుభూతి చెందుతాడు అనమాట. ఈ బాహ్య దేవుడు కాదు, లోపల అంతర్గతంగా ఉన్న చైతన్యం, మనం లోపల ఉన్నది చైతన్యమే, ఆ చైతన్యమే దేవుడు అనే స్థితికి చెందటమే మనం అసలైన ఆధ్యాత్మికత, అక్కడికి వెళ్ళడం అనమాట. బేసిక్గా అక్కడికి వెళ్ళడానికే మనకి ఇవన్నీ కూడా, ఈ సాధనలన్నీ కూడా, ఈ అంతరార్థాలు చెప్పుకోవడం కానీ సాధనలన్నీ కూడా లోపల ఉన్నది చైతన్యం, ఆ చైతన్యమే దేవుడు. దేవుడు అనేది మనం బయట వెతుకుతున్నాము, కానీ అట్ వన్ పాయింట్ ఆ దేవుడు బయట వెతుక్కోవడం కావాలి. ఎందుకంటే అక్కడ వెతుక్కుంటే కానీ మనం ఎట్ వన్ పాయింట్ ఏంటంటే ఓకే, మనం క్వశ్చనింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఏంటి అసలు దేవుడు ఈ విగ్రహంలో ఉన్నాడా, ఈ ఫోటోలో ఉన్నాడు, ఎక్కడున్నాడని ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పుడు మనం లోపలికి వెళ్తాం అనమాట. ఆ లోపలికి వెళ్ళి లోపల ఉన్న దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అలాగే అక్కడ ఆయన అనగాదేవి ఎవరో కాదు, అనగాదేవి కూడా నా జడం వైపు ఉన్నది అనగాదేవి అంటే చూడండి, అక్కడ శివ శక్తి
చైతన్యము, శక్తి 2 కూడా ఒకటుంటేనే అంటే అందుకలే మనలో కూడా మస్కులిన్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ 2 ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చైతన్యం అంటేనేమో కాన్షియస్‌నెస్, శక్తి అంటేనేమో మనలో ఉన్న శక్తి స్వరూపిణి. సో, ఇక్కడ అనఘాదేవి అనేది శక్తి స్వరూపిణి. ఆహ్, శ్రీపాద శ్రీ వల్లభుడు అనేదేమో చైతన్యం. సో, ఈ 2 కలిపే ఉన్నదే అక్కడ ఉన్నది. వేరే ఏం లేదు. కలిపున్నదే ఇది అని చెప్తారు. కలిపి ఉంటేనే కదా శ్రీపాద శ్రీవల్లభుడు అయ్యాడు. అలాగే మనకి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ లోపలున్న కాన్షియస్‌నెస్‌లో మీకు మేల్, ఫీమేల్ అనేది సెపరేట్ ఏం లేదు. ఫెమినిన్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ, శివ, శక్తి 2 కలిసున్నాయి. ఒకటి మేల్‌లో ఒకటి డామినెంట్ ఉంటుంది. ఫీమేల్‌లో ఇంకొకటి డామినెంట్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఆ లోపలికి ఎప్పుడైతే మనం ఆ ప్యూర్ కాన్షియస్‌లోకెళ్ళి మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నామో, ఆ తెలుసుకోవడానికి ఏం ట్రై చేస్తాం మనం? జస్ట్ అక్కడ ఏముంది? ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో బోత్ 2 కూడా కలిపే ఉన్నాయని మనం తెలియడానికి ఇవన్నీ కూడా ఇన్ని స్టోరీలు. తర్వాత మళ్ళీ వాసవిదేవి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మనం ఆపేసాము. ఈ వాసవిదేవి కూడా అగైన్ మళ్ళీ ఒక శక్తినే గదా! స శక్తినే. అక్కడ యోగాగ్ని అంటారు. యోగాగ్ని అని ఒక చోట మనకొచ్చింది. యోగాగ్ని అంటే ఏంటి? బాహ్యంగా పెట్టే అగ్ని కాదు. యోగాగ్ని అనంగానే అక్కడ ఒక 4 ఇవి నా చతురస్రాకారంలో మధ్యలో పెట్టేసేసి దాన్ని మనం ఫైర్ చేసేసి అది ఇట్లా వస్తూ ఉంటే గనుక అది మనం చేసే అది యోగాగ్ని అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా యోగాగ్ని అంటే ఇన్నర్ కాన్షియస్‌నెస్ లోపల మనలో ఒక ఫైర్ ఉండాలి. అసలు ఏంటి మనం ఎవరు దేనికొచ్చాము? ఇట్లా ఒక ఫైర్ ఉందనుకోండి. ఆ ఫైర్‌లోంచి వచ్చేదే జ్ఞానం. ఆ జ్ఞానం వస్తేనే మనకి లోపలున్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అక్కడ మనకి ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతది, ఇదే కాన్షియస్‌నెస్ నీలో ఉంది. అందరిలో ఉన్నది అదే కాన్షియస్‌నెస్ అని ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడు నువ్వు వేరు, నేను వేరు, నువ్వేదో అన్నావు, నేనేదో చేయలేదు ఇట్లా అనుకోము. ఇదంతా మన కర్మ అనే సూత్రంతోటి బంధింపబడి ఉన్నాము. దానికోసమని ఈళ్ళొచ్చి నన్ను ఈ మాట అన్నారు. నేనెళ్ళి ఇంకొకళ్ళని మాట అన్నాను. సో, ఇవన్నీ కర్మలు ఎక్కువ పెంపొందించకుండా ఉండాలంటే మనం దీన్ని ఇక్కడికి వదిలేసేయాలి. దీన్ని ఎవరి గురించి ఏమి మాట్లాడకూడదు. ఇది ఎప్పుడైతే మనం నిజంగా తెలుసుకుంటామో అప్పుడు దేవుడిని తెలుసుకున్నట్టు. ఎక్కడున్నాడు దేవుడు? మనలో ఉన్న దేవుడిని తెలుసుకుని, అదే దేవుడు అందరిలోనూ ఉన్నాడని తెలుసుకున్న రోజున అదే అండి ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మ సాక్షాత్కారం అనంగానే ఎవరో ఎక్కడో బయట నుంచి వచ్చి ఇచ్చేది కాదు. ఆల్రెడీ మనలో ఉంది. అది మనకి తెలియాలి. అది ఈరోజు మనం నేర్చుకుంది.